తెలంగాణ రైతులకి నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రైతుల ఖాతాల్లోకి ఈరోజు వచ్చేసి 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5, 6, 7, 8, 9, 10 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి వచ్చేసి వానాకాల సీజన్ పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి 6,000 రూపాయల చొప్పున, మనకి 2 ఎకరాలకి 12,000 రూపాయల చొప్పున, 3 ఎకరాలకి 18,000 రూపాయల చొప్పున మన రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులను ఈరోజు 10 గంటల సమయం నుంచి అయితే డబ్బులను అయితే పంపిణీ అన్నమాట. ఇక గత జూన్ నెల 30వ తారీఖు నాడు తెలంగాణలో రైతు భరోసా డబ్బులను విడుదల చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు మరో 5 రోజుల తర్వాత 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకి కూడా రైతు భరోసా డబ్బులను పంపిణీ చేస్తామని ఇక్కడ హామీ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. ఇక ఇచ్చినటువంటి హామీ మేరకు ఇప్పటి వరకు ఎకరం నుంచి మొదలుకొని 10 గుంటల నుంచి మొదలుకొని 4.5, 3.5, 2.5 ఎకరాల లోపు సాగు చేసినటువంటి రైతులకి ఈ రైతు భరోసా డబ్బుల్ని పంపిణీ చేయడం పూర్తయిందన్నమాట. ఇంకా ఎవరికైనా డబ్బులు జమ కాకపోతే కిందనైతే కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే మీకు ఎందుకు డబ్బులు అనేది పడలేదని నేనైతే చెక్ చేయడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉంటాయి. ఇక వీటితో పాటుగా నిన్నటి వరకు చాలా మందికి డబ్బులను జమ చేసిన ప్రభుత్వం ఇక ఈరోజు కూడా ఏ జిల్లాలలో ఎన్ని ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకి ఈ డబ్బులను పంపిణీ అయిపోతున్నారన్న వివరాలు మనం ఈ వీడియోలో స్పష్టంగా సమాచారాన్ని ఇక్కడ తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం అన్నమాట. ఇక వీటితో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకి ఈ వానాకాల సీజన్ రైతు భరోసా డబ్బులు మనకి ముఖ్యంగా ఈరోజు రేపు ఈ 5 నుంచి 4 ఎకరాల నుంచి 3 ఎకరాల నుంచి మనకి దాదాపు 2.5 ఎకరాల నుంచి మొదలుకొని 8.5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకి ఈ డబ్బులను అయితే పంపిణీ అన్నమాట. ఇక మొదటిగా ఎటువంటి జిల్లాలలో, ఎటువంటి ప్రాంతాలలో, ఎటువంటి రైతులకి డబ్బుల్ని పంపిణీ చేస్తున్నారో తెలుసుకుందాము. ఇక ఈసారి కౌలు రైతులకు కూడా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారు అన్నమాట. సో పూర్తి వివరాల కోసం సమాచారాన్ని తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోని లాస్ట్ వరకు చూడడమే కాకుండా మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదన్నమాట. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం ఏం లేట్ చేయకుండా అప్డేట్స్లోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకి వానాకాల సీజన్ పంట పెట్టుబడుల సాయం కోసం సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే రైతు భరోసా నిధులను జూన్ నెల 30వ తారీఖున రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. చెప్పినటువంటి మాట ప్రకారం 30 నాడు విడుదల చేసినటువంటి రైతు భరోసా డబ్బులను ఇప్పటి వరకు చాలామందికి అయితే జమ అయినట్లుగా తెలపడం అయితే జరిగింది. 2,282,000 కోట్ల రూపాయలు 2,282,000 కోట్ల రూపాయల నిధులని మనకి 41 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి నిధులను అయితే కేటాయించడం అయితే జరిగింది. ఇక ఇప్పటి వరకు 2 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకి ఇక ఈ రోజు నుంచి 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5, 6, 7, 8, 9, 10 ఇటువంటి ఎకరాలు కలిగి సాగు చేసినటువంటి రైతులకు అందరికీ కూడా ఈరోజు అయితే ఈ డబ్బులను అయితే పంపిణీ చేస్తున్నారు అన్నమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక జమ చేసినటువంటి నేపథ్యంలో ఈ డబ్బులు రైతుల ఖాతాల్లోకి జమ కావాలంటే ప్రతి ఒక్క రైతు కూడా ఇటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలని తెలపడం అయితే జరిగింది. సూచనలు కూడా ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. మనకి తప్పకుండా ఈ డబ్బులు ఎక్కువ ఎకరాలు కలిగి ఉన్నటువంటి రైతులకు డబ్బులు జమ కావాలంటే మీరు తప్పకుండా ఈ క్రాఫ్ అనేది చేయించుకోవాలి, ఎన్పిసిఐ లింక్, ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకోవాలి. ఇంకా ఇప్పటి వరకు కూడా ఎకరం 2 ఎకరాల వరకు డబ్బులు జమ కాకపోతే మీరు వెంటనే మీ దగ్గరే ఉన్నటువంటి రైతు సహాయక కేంద్రాలకు వెళ్ళి అక్కడ మీ ఏదైతే డబ్బులు ఎందుకు పడలేవని అయితే చెక్ చేయించుకోండి. దానివల్ల మీకు కారణం అనేది ఇక్కడ పూర్తిగానైతే తెలుసుకోవడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట. ఇక వీటితో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో అటు కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ 23వ విడత కింద 2,000 రూపాయలను కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకైతే జమ చేయనున్నారు అన్నమాట. అదేవిధంగా ఈ డబ్బులు జమ కావాలంటే ఇటువంటి అప్డేట్స్ చేసుకొని రెడీగానైతే ఉండండి. ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.